ఉదయం నిద్ర లేవగానే మీరు మంచం మీద నుంచి నడవలేకున్నారా? మీరు కనీసం నడవడానికి ఒక 30 నిమిషాలు టైం పడుతుందా? నైట్ అండ్ టైం అంతా కూడా ఫీవరిష్గా అనిపిస్తుందా? ఇక టెంపరేచర్ ఉన్నట్టు లోకల్ టెంపరేచర్, పైగా వాపుగా కనిపిస్తుందా? అయితే మీరు మీ బ్లడ్ టెస్ట్ని ఎందుకు చెక్ చేసుకోలేదు? మీకు కనుక ఆర్ఏ ఫ్యాక్టర్ కనుక పాజిటివ్ ఉంటే మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నట్టు. ఏంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే? మోడరన్లో దీనికి ఏం ట్రీట్మెంట్ ఇస్తారు? మోడరన్లో దీనికి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, స్టెరాయిడ్ సపోర్ట్ పెడతారు. మరి ఆయుర్వేదంలో ఏమి ఛాన్సెస్ ఉన్నాయి? ఆయుర్వేదంలో దీంట్లో కంప్లీట్ క్యూర్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు. ఎలాగా అంటే దీన్ని ఆయుర్వేదంలో ఆమవాతం అంటారు. ఆమవాతము అంటే దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 2 words, ఆమ అండ్ వాతం. ఏంటి ఆమవాతం అంటే? ఎవరైతే అధ్యసనాత్ మీన్స్ ఆల్రెడీ భోజనం చేస్తుంటారో అది డైజెషన్ ప్రాపర్గా అయి ఉండదు, కానీ టైం అయిపోతుంది నేను తినాలి అని చెప్పి తింటారు. సో ఇట్లాగా దీన్ని అధ్యసనాత్ అంటారు. ఇంకొకటి ఇన్కంపాటిబుల్ ఫుడ్స్ తీసుకుంటారు. వీటి వల్ల ఇవంతా కూడా ఇంటెస్టైన్లో అన్డైజెస్టెడ్ పార్టికల్స్ అన్నీ కూడా ఆమం అనే ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ స్టోర్ అవుతుంది. అది ఎప్పుడు ఎక్స్పెల్ అవుతుంది? అది పేషెంట్ యొక్క బలాబలాలను బట్టి టైం చూసుకొని అగ్రివేటెడ్ వాతాతో కలిసి ఆమవాతంగా మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది రెడీ అవుతుంది. దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇది ఏంటి? దీని సిమ్టమ్స్ ఏంటి? సమాజంలో మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళే 2-3 times ఈ ఆమవాతానికి ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మదర్ కుక్ చేస్తుంది, తను వెయిట్ చేస్తుంది అనమాట. పిల్లలు, హస్బెండ్ అందరూ తినే వరకు వెయిట్ చేస్తుంది. అందరూ తినిన తర్వాత ఆ కర్రీ లేదా ఫుడ్ సరిపోయిందంటే చూసుకొని ఆ మిగిలిన తింటుంది, లేదా సరిపోలేదా సో తను సూపర్ ఫుడ్ని ఫ్రిడ్జ్లోంచి తీస్తుంది. అదేంటి? 2-3 days బ్యాక్ చేసినటువంటి కర్రీస్ అవి వేడి చేసుకొని అదే రైస్లో కలుపుకొని తింటుంది. అది ఏమవుతుంది? షీ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఈ నిన్న మొన్న చేసిన ఫుడ్ అనేది తమో గుణాన్ని ప్రవోక్ చేస్తుంది. ఈ తమో గుణం ఈ ఫుడ్ ఆమం ప్రవోక్ అవడానికి మెయిన్ కాజేటివ్ ఫ్యాక్టర్ అనమాట. సో ఇది బాడీలో రెమినెంట్గా తయారయ్యి ఆ ఉమెన్కి సంబంధించినటువంటి ఒక 1 gram, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ ఆమం అనేది తన ఇంటెస్టైన్లో తన హెల్త్ని హెల్త్గా మార్చుకోవడం కోసం తానే చేసుకుంటుంది అనమాట. సో నేను ఎందుకు ఉమెన్ని స్ట్రెస్ చేస్తున్నాను అంటే, ఈ ఉమెన్ అనేది స్ట్రాంగ్ పిల్లర్గా ఉంటేనే టోటల్ ఫ్యామిలీ అనేది హెల్తీగా అనేది ఉంటారు. డియర్ మదర్, సో ప్లీజ్ స్పెండ్ 10 minutes ఫర్ యువర్ హెల్త్. డైలీ డ్రింక్ హాట్ వాటర్, అట్లీస్ట్ 1 liter హాట్ వాటర్, బాయిలింగ్ వాటర్. ఈ వాటర్తో పాటుగా మీ ఫుడ్లో శొంఠి పౌడర్ని యాడ్ చేసుకోండి. వీక్లీ 2 times అయినా సరే పౌడర్ని మీ ఫుడ్లో భాగంగా తీసుకోండి. ఒకవేళ వీక్ డైజెషన్ ఉన్న వాళ్ళు వాటర్లో మరిగించి దీన్ని తాగొచ్చు, లేదా పాలల్లో కలిపి తాగొచ్చు, లేదా ఫుడ్లో మొదటి ముద్దలో కలిపి తీసుకోండి. ఈ శొంఠి అనేది మీ బాడీలో లాగ్ అయినటువంటి ఆమాన్ని మొత్తం బయటకు నెట్టేయడానికి ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎవరెవరు తీసుకోవచ్చు, ఎవరెవరు తీసుకోకూడదు? వీక్ డైజెషన్ హెవీ డైజెషన్ ఉన్న వాళ్ళు, పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళు, గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవద్దండి. ఇది చాలా వాళ్ళకి హామ్ చేస్తుంది. అయితే మీరు తీసుకునే ముందు సరైన డాక్టర్ని సంప్రదించి తీసుకోండి. దీనికోసం మన ఆయుర్వేదంలో చాలా మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. వీటితో పాటుగా ఆయా కండిషన్ని బట్టి పేషెంట్స్కి ఆ డాక్టర్లు నిర్ణయిస్తారు ఏ మెడిసిన్ అనేది వీళ్ళకి సూటబుల్ అవుతుంది అని. ఈ మెడిసిన్స్తో కూడా రెస్పాండ్ అవ్వకుండా ఉంటే పంచకర్మ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే అది విరేచనం ద్వారా మరియు జానువస్తి ద్వారా చేసుకుంటారు. డియర్ మోమన్, ఐ ఆమ్ విత్ యూ. వాట్ ఈస్ ట్రూలీ రైట్ ఫర్ యువర్ హెల్త్?